పెండింగ్ ప్రజావాణి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించి పెండెన్సీని తగ్గించాలన్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరికి సెలవులు ఉండవని స్పష్టం చేశారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, పెండింగ్ ప్రజావాణి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించి పెండెన్సీని తగ్గించాలన్నారు. రబీ ధాన్యం కొనుగోలు ప్రారంభమైన దృష్ట్యా రానున్న 2.5 నెలలు అత్యంత కీలకమని, అలాగే జూన్ వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక, జనగణన, ధాన్యం కొనుగోలు వంటి ముఖ్యమైన పథకాలను అమలు చేయాల్సి ఉందని, జిల్లా అధికారులు వీటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, అత్యవసరమైతే తప్ప ఎవరికీ సెలవులు ఉండవని స్పష్టం చేశారు. మండల ప్రత్యేక అధికారులు వారి మండలాలలో 10th పూర్తి చేసిన విద్యార్థులు ఎట్టి పరిస్థితులలో ఖాళీగా ఉండరాదని, ఇంటర్మీడియట్, ఐటీఐ, పాలిటెక్నిక్ వంటి కోర్సుల్లో తప్పనిసరిగా చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా ఆడపిల్లలు చదువు మధ్యలో నిలిపి పెళ్లిళ్ల వైపు వెళ్లకుండా ప్రోత్సహించాలని చెప్పారు. ధాన్యం కొనుగోలు సమయంలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచాలని, డిఆర్డీఏ, మెప్మా తదితర శాఖలు ధాన్యం కొనుగోలుకు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. రాబోయే ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్యలు రాకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, అన్ని శాఖలలో పెండింగ్లో ఉన్న ఫైల్స్ వెంటనే క్లియర్ చేయాలని అన్నారు. కాగా సోమవారం నాటి ప్రజావానికి మొత్తం 126 ఫిర్యాదులు రాగా రెవెన్యూ శాఖకు 69, ఇతర శాఖలకు 57 ఫిర్యాదులు వచ్చాయి. ప్రజావాణి కార్యక్రమానికి రెవెన్యూ అదనపు కలెక్టర్ జి. శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి, చండూరు ఆర్డీఓ శ్రీదేవి, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, జిల్లా అధికారులు హాజరయ్యారు. చాలా సార్లు వెళ్ళాము అయిన వాళ్ళు పట్టించుకోవాలి. శశికళ మేడం నల్గొండ రింగ్ రోడ్డుకు జరుగుతున్నటువంటి అవతలపై ఈరోజు గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి ఈ యొక్క విషయం పట్ల వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క రింగ్ రోడ్డుకు నాసిరకమైన మట్టిని తీసుకొచ్చి చుట్టుపట్టున్న చెరువులు, కుంటలను ధ్వంసం చేస్తూ ఈ యొక్క రింగ్ రోడ్డును నిర్మాణం చేస్తారు. గత వారం రోజుల నుండి వివిధ పత్రికలలో వస్తున్నటువంటి ఆరోపణలు కానీ అనేకమైన విషయాల పట్ల కూడా ఇక్కడ డీల్ కుదిరిందనే విషయంతో కాంట్రాక్టర్ కుమ్మక్కై ఈ విధంగా నాసిరకమైన రోడ్డు నిర్మాణం చేస్తూ ఉండు. అదేవిధంగా ఈ యొక్క చెరువుల, కుంటలకు సంబంధించి మట్టిని తీయడం వలన రాబోయే భావితరాలకు మనం ఏం వనరులను సమకూరుస్తామనేది మనం అంతా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి చెరువులో 2 నుంచి 3 మీటర్లు ఉన్న మట్టిని ఎత్తుకపోయి ఈ యొక్క రోడ్లు నిర్మాణం చేసుకుంటే మరి ఆ చెరువులు నింపుకున్నప్పుడు కింద మొత్తం కంకర తేలితే, మొరం తేలినప్పుడైతే వాటర్ చెరువులలో ఉండే పరిస్థితి లేదు.